చూసింది కొట్టుకొని భార్య ప్రారంభమైంది కాదు నానా మాట్లాడుకుంటా భార్య మాట అయిపోయినప్పుడే బామ గుణ సుందరదేవి ఇద్దరు పిల్లలు కాని వాళ్ళ కట్టం చూడ ముందుకే సుఖం చూడ ముందుకే నీ నెత్తి మీద కుంపడి తీసి నా నెత్తి మీద పెట్టి నన్ను పిల్లల కోడిని వేసి నీ ప్రాణం బాయన బామ గుణ సుందరదేవని భార్య మీద వాడి కళ్ళ కన్నీరు తెత్తంటే ఆనాడు రాదు అందుకే అన్నారమ్మ సర్కారు పైకి వాళ్ళది సచిన మాత్రం తాగాలన్నారమ్మ ఊళ్ళో ఉన్న కుణాల 32 జాతుల మందికి తెలిసి అప్పుడే చక్కని తల్లి చదువున మంత్రం వాళ్ళ తల్లి గుణ సుందరదేవి ప్రాణం ఎందుకు పోతుంది అయ్యా అందుకే అన్నారు లంగకు దొంగకు నూరేళ్ళు అయినోనికి అర్థం అవుతున్నారే ఆ తల్లి ప్రాణం ఎందుకు పోతుందని ఊళ్ళో ఉన్న కులాన్న 32 జాతులే మంది వచ్చి చక్కని తల్లి చదువున మంత్రాలు అని అన్నప్పుడు అయ్యా పురుషంగా రాజే ఏ రోజు అని పేన పెరిగిన ఆ రోజు దానం చేసుకుంటే సచ్చిన ఆ తల్లి జీవి స్వర్గం అందుతుంది అన్నప్పుడే ఏమి చేశారయ్యా ఆనాడు కనుక నేను 7 ఏళ్ళ కొడుకు కనుక నేను ఆ కొడుకు అబుబాల మారాదు జీవిదారి పుల్ల చేతికి ఇచ్చినప్పుడైనా జీవిదారి పుల్ల పట్టుకుని కాటనాల గడ్డకచ్చి అయ్యా ఈ చోట నా తల్లికి కాటనం వేరు అని తీసుకొచ్చిన వట్టి కట్ట ఆ చోట పచ్చికట్ట భుజాన పెట్టుకుని దనాదని మళ్ళా లోగిళ్ళకొచ్చాను అమ్మ కుమ్మరింటి కొత్త బాట తీసుకొచ్చి సలవారింటి కొత్త బాట తీసుకొచ్చి ముండ సాగు కావాలి ముత్త సాగు వచ్చి నేను ఎత్తైన కుర్చీలో కూర్చున్న పెడతాడు వీడి తానం పూసి పుత్తడి బొమ్మలు తయారు చేసిరమ్మ శ్రీమంచమనగా పేడ తయారు చేసి పేడల్లో ఉలకమండే పెట్టి మొత్తం తగ్గి బాండవులు వేసి ఆ పిల్లగాడు అపబాల మహారాజు చేతికి ఇస్తే ఇంకా కొడుకు అపబాల మహారాజు కాదురా ఆ కొడుకు కలికి లాంటి కళ్ళల్లో కన్నీళ్ళు తీసుకోవడం ముందు బాండ పట్టినప్పుడే 7 ఏళ్ళ బిడ్డ గా బిడ్డ రూపవతి అమ్మ పేడగమ్ము పట్టుకొని నీ రాజనా విధిగో ఊరెళ్ళిపోతా ఉంటే ఊరు చిన్న వాడ మీది అవ్వాలారా మా అమ్మ పోతా ఉన్నది అందుకే అన్నారమ్మ లంగకు దొంగకు 100 ఏళ్ళు అవునరావు 5 వాళ్ళకు అర్థం అవుతున్నారు ఆ చక్కని తల్లి చదువున వంతరాలు ప్రాణం పోతే మంచోళ్ళు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్నాయి ఎంత పరున్న ఆఖరి శుభను చూసిపోతారు అది లంగోదొంగో తిరిగిపోతా తాగోతో చచ్చిపోతే వాడు ఉన్ననాడు ఎవరిని ఓర్చినరవా అని సావు నిరసావుని అంటారమ్మా ఆ కొడుకు చూడు 7 ఏళ్ళ కొడుకు వల్ల ఏడ్చుకున్న ముందు బాండ పడతా అంటే ఊరు కర్దపురం దూరం తీసుకొచ్చి పచ్చని చెట్టు చూసి దించి తిప్పుడు కాలని చేస్తాను అన్నారమ్మా గోవిందని పేడ దించినప్పుడే ఆనాడు బుద్ధిగాను రాని ఆ పిల్లలు చూడు అమ్మ అని చెవుల నోరు పెట్టి పిలిచిన్నాడు గా బిడ్డ కన్నీరు ఆ కొడుకు కన్నీరు అమ్మ ఎద మీద పట్టినాడు సచిన తల్లి జీవిస్తారుగా అందుతున్నదమ్మా మళ్ళా గోవిందనన్నారమ్మ ఏడవాళ్ళు లేపినారా కాటాల గడ్డకైనా వాళ్ళు రానే వచ్చినారా కట్నాలగడ్డకు వచ్చినాడు 5 వల్లంపుడు చుట్టూ తిరిగి పానాడు ఆ పాండవ 2 నీళ్లు తీసుకొని వచ్చే వరకు తల్లిని తీసి కనుక తాటాలు పెట్టి మిగిలిన కట్టెల మీద వేర్చిరే 5 వల్లంపుడు చుట్టూ తిరిగి పనుడు బాగా పాడు వదిలిపెట్టి 7 వస్తే తగ్గంటే పెడితే కొండపొడు కాటనం బరబర మండుతున్నది అమ్మ
అంటే తెలిసిన పెద్దలు అన్నారు నరమానవుని తలపండు ఇన్న వాళ్ళ కీడే కన్న వాళ్ళ కీడే అన్నప్పుడు ఇద్దరు పిల్లలు తీసుకొని తులసంగ మహారాజు గంగ బయటికి వచ్చిందమ్మా. గంగ బయటికి వచ్చి తడి పెట్టి తాళం చేసి ఇద్దరు పిల్లలు ఎంట పెట్టుకొని రాజు తులసంగ మహారాజు కాదురా ఇక ఏడువాకు ఏడిస్తే మీ అమ్మ నీళ్ళు కలుసు నాయి అవి నిమ్మలెక్కి పారయ్యరా పాలు కలుసు నాయి మనసలెక్కి పారే అమ్మ రూపమాను ఆ కొడుకును బిడ్డను తీసుకొని ఆ ఊళ్ళో ఉన్న మందిని తీసుకొని భవనాల బయటికి వచ్చానమ్మా. వరకు ఉల్లె దేవుడు ఉంటేనే గుడికి శృంగారము, బల్లె పంతులు ఉంటేనే బడికి శృంగారము, ఇంటి లోపల భార్య భర్తలు ఉంటేనే ఆ ఇల్లుకు శృంగారం అన్నరే. బామా గుణసుందరి దేవి నువ్వు పెట్టిన ముగ్గు సుతమ్మ అయ్యలేదు బామా అని రాజు ఆనాడు తులసంగ మహారాజు ఇద్దరు పిల్లలు తీసుకొని భవనాలు ఎండుకున్నాడు. అందుకే అన్నారమ్మ 3 రోజులు గడిచినాడు ముందుకు పక్షి పెట్టిండమ్మా. 5 రోజులు కలిసినాడు అందుపక్షి పెట్టిండే. 9 రోజులు నాడు పిట్టకి పెట్టి 11 రోజు నాడు భార్య పేరు కనుక ఇలా 10 ఎకరాల భూమి తిరని నరమానుడు అన్న సరిపోతుంది అంటాడా. తక్కెడు బంగారం చేసి తల మీద పెట్టి నీ ఎవడన్నా సరిపోతుంది అంటాడా. అట్లా పోయే మనిషి ఇట్లా పిలిచి కూర్చుని పెట్టి కడుపు నిండా అన్నం పెడితే కడుపు నిండా అన్నం తిని అవ్వా నాకు సాలు అంటాడు. సాలయే దానమే అన్నదానం అన్నరే. ఆనాడు కనుక నేను భార్య పేరు ఘనంగా పండుగ చేస్తారని రాజు తులసంగ మహారాజునైనా పరలోక కిరలైన భార్య పేరు మీద కనుక చాలా దానం అన్నదానం చేస్తారమ్మా. అందుకే అన్నారు తల్లుడారు మనం తిన్నది మన్ను 10 మందికి పెట్టింది అన్నం అన్నారు. కుండెడు అనుకోని కుక్కోలు తిన్నది పేరు కాదన్నారమ్మా. భార్య పేరు కన్నా పండుగ చేసిండే. పండుగ తెల్లారిండుకు అన్నారు. ఎక్కడో అక్కడ పోతాంటే ఇద్దరు పిల్లల్ని నాకు రాజ్యంతో పని లేదు, నాకు దేశంతో పని లేదు. నా భార్య ప్రాణం పోయేటప్పుడు నాదా ఈ కొడుకు పైలం ఈ బిడ్డ పైలం అని నా చేతులు పెట్టింది. నా కొడుకును నా బిడ్డను దాదుకుంటానండి రాజు తులసంగ మహారాజునైనా కొడుకును బిడ్డను మౌనంగా దాదుకుంటానని రాజు తులసంగ మహారాజునైనా లాలి నగరికల బంది లాలమ్మ లాలి అమ్మా పచ్చిపాలు పోతారమ్మా.